హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. కరీంనగర్ ప్రాంత ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ ని అలాగే ముంబైని కలుపుతూ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. ఈ ట్రైన్ యొక్క వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. కరీంనగర్ అనేది తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. కానీ రైల్వే పరంగా కరీంనగర్ అనేది వెనుకబడిందని చెప్పుకోవచ్చు. 1943లో ఇక్కడ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ నిర్మించాలని అప్పుడు నిజాం రాజ్ అనుకుంటే దానిని పూర్తి చేయడానికి ఇక్కడ కరీంనగర్ వరకు రైల్వే లైన్ అనేది అందుబాటులోకి రావడానికి 2001 సంవత్సరం వచ్చింది. 2001 సంవత్సరంలో ఇక్కడ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో కరీంనగర్ ప్రజలకి రైల్వే సేవలు అనేవి అందుబాటులోకి వచ్చాయి అంటే అది అంతంత మాత్రమని చెప్పుకోవచ్చు. 2-3 ప్యాసింజర్ రైళ్లు అలాగే ఒక సూపర్ ఫాస్ట్ ఇక్కడ ప్రజలకి సేవలు అనేది అందిస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ యొక్క స్పీడ్ లిమిట్ అనేది 110కి పెంచడం జరిగింది. స్పీడ్ లిమిట్ అనేది పెంచారు కదా, రైళ్ల యొక్క సంఖ్య కూడా తొందరలోనే పెరుగుతుంది. ప్రస్తుతం అయితే సమ్మర్ స్పెషల్ గా ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఇక్కడ కరీంనగర్ నుండి ముంబై మధ్యలో ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఈ ట్రైను సిఎస్ఎంటి ముంబై నుండి కరీంనగర్ మధ్యలో ప్రజలకి ప్రతి మంగళవారం రోజు అందుబాటులో ఉంటుంది. అలాగే ఇటు కరీంనగర్ నుండి ముంబైకి ప్రతి బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం 8 ట్రిప్స్ గా అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రైన్ ప్రజలకి మార్చి 28 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ మొదటిసారిగా ఏప్రిల్ 9 అంటే ఉగాది రోజు మొదటిసారిగా ముంబై నుండి కరీంనగర్ కి అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత 10వ తారీఖున కరీంనగర్ నుండి ముంబైకి అందుబాటులో ఉంటుంది. ముంబై కరీంనగర్ మధ్యలో మంగళవారం ఉంటుంది. ఇక్కడ కరీంనగర్ అలాగే ముంబై మధ్యలో బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ముంబై రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 3:30 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:30 కరీంనగర్ కి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కరీంనగర్ నుండి ఈ ట్రైను రాత్రి 7:05 బయలుదేరుతుంది. కరీంనగర్ నుండి బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ ముంబైకి మరుసటి రోజు మధ్యాహ్నం 1:17 చేరుకుంటుంది. ఈ ట్రైన్ కరీంనగర్, నిజామాబాద్ అలాగే నాందేడ్ మీదుగా ప్రయాణం అనేది చేస్తుంది. ఈ ట్రైన్ కు మార్గం మధ్యలో ఈ స్టాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఒకసారి ఈ ట్రైన్ ముంబై దాటిన తర్వాత ఆగే స్టాప్స్ వచ్చేసి దాందర్, తానే, కళ్యాణ్, ఇంగట్పురి, నాసిక్ రోడ్, మన్మాడ్, నాగర్సోల్ అలాగే ఔరంగాబాద్ దాటిన తర్వాత జలన, పారుటూరు, సేలు, పర్బాని, పూర్ణ, నాందేడు, మార్కెట్ జంక్షన్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, ఆర్మూరు, మెట్టపల్లి అలాగే కోరుట్ల ఈ స్టాప్స్ గుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి అటు ఇటుగా 848 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ లో ఏసీ 2 టైర్ అలాగే ఏసీ 3 టైర్ అలాగే 8 స్లీపర్ కోచెస్ అనేవి ఉంటాయి. అలాగే జనరల్ కోచెస్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. మొత్తం 5 జనరల్ కోచెస్ అనేవి ఉంటాయి. అలాగే 2 ఎస్ఎల్ఆర్ కోచెస్ అనేవి ఉంటాయి అటు ఇటు. ఈ ట్రైన్ ఉదయం కరీంనగర్ కి చేరుకుంటే రాత్రి 7 గంటల వరకు కరీంనగర్ రైల్వే స్టేషన్ లోనే ఖాళీగా ఉండవలసి వస్తుంది. ఈ ట్రైన్ ని ఇటు కాగజ్ నగర్ వరకు పొడిగిస్తే ఈ కాగజ్ నగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాల ప్రజలకి కూడా ఒక ట్రైన్ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రాంతాల గుండా ఇది వరకు ఎక్స్ప్రెస్ రైలు అనేవి 2 ఉండేవి, వాటిని తీసేశారు. ఈ కరోనా తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించలేదు. సో ఈ ట్రైన్ ని ఎక్స్టెండ్ చేస్తే ఈ ప్రాంతాల ప్రజలకి కూడా కన్వెంట్ గా ఉంటుంది. ఎట్టకేలకు కరీంనగర్ నుండి ముంబైకి ఎక్స్ప్రెస్ ట్రైన్ రావడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ కోరుట్ల, మెట్టపల్లి, ఆర్మూరు, నిజామాబాద్, బాసర ఇలాంటి ప్రాంతాల ప్రజలకి కూడా ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కరీంనగర్ ముంబై మధ్యలో ఎక్స్ప్రెస్ ట్రైన్ అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.